హారిక, అఖిల్‌కి అన్నం తినిపించు. హ్మ్. ఆ, మమ్మీ కాల్ చేస్తుంది. తింటూ ఉండండి. హారిక, హారిక, నేను రాకపోయి ఉంటే ఎంత ప్రమాదం జరిగేది అఖిల్. ఏం కావాలి? వాటర్, వాటర్ వదినా. హారిక ఎక్కడా? వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తే మాట్లాడుతుంది వదినా.
ఏం ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రపో అఖిల్. ఏం చేస్తున్నావు అఖిల్? సారీ వదినా, మీ చేత్తో నా కాళ్ళు పట్టించుకున్నాను. తప్పేముంది, నువ్వు నాకు చిన్నపిల్లాడివి అఖిల్. నీ కాళ్ళతో నువ్వు నడిచే వరకు అమ్మలా నీకు సేవలు చేస్తాను. ఇంకెప్పుడు కంటతడి పెట్టుకోవద్దు, సరేనా? టైం చూసుకొని వస్తాను మమ్మీ. ఇప్పుడు ఇక్కడ నేను బిజీగా ఉన్నాను. డాడీని అడిగానని చెప్పు. ఓకే మమ్మీ, రేపు కాల్ చేస్తాను. గుడ్ నైట్. ఏం చేస్తున్నావు హారిక నువ్వు? అఖిల్కి అన్నం తినిపించమని చెప్తే వదిలేసి వస్తావా? మా మమ్మీ కాల్ చేసిందక్క. అఖిల్కు అన్నం తినిపించడం ముఖ్యమా, మీ అమ్మతో మాట్లాడడం ముఖ్యమా? అదేంటక్క, మా మమ్మీతోనే కదా మాట్లాడాను. ఇంకెవరితోనూ మాట్లాడినట్టు నిలదీస్తావేంటి? అఖిల్కి అన్నం తినిపించాక మీ అమ్మకి ఫోన్ చేసి ఉండొచ్చు కదా. నేను రావడం ఆలస్యమై ఉంటే అఖిల్ కింద పడిపోయి ఉండేవాడు. అఖిల్ని దగ్గరుండి చూసుకోవాల్సింది పోయి పక్కకొచ్చి ఫోన్లు మాట్లాడుతున్నావు. కొంచెమైనా బాధ్యత ఉండక్కర్లేదా? చూడక్క, అఖిల్ నా హస్బెండ్. తనని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు. నువ్వు నాకు క్లాస్ తీసుకోకర్లేదు. అఖిల్ని నిర్లక్ష్యం చేశావంటే క్లాస్ తీసుకోవడం కాదు, నీ కాళ్ళు చేతులు విరగ్గొడతాను. నీ వల్లే అఖిల్కి యాక్సిడెంట్ అయింది. ఆ విషయం నీకు గుర్తుందా? నీకోసం అఖిల్ తన ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు, అది మర్చిపోవద్దు. అఖిల్ లేచి మళ్ళీ నడిచేంత వరకు నీ కాన్సంట్రేషన్ మొత్తం అఖిల్ మీదే ఉండాలి. కాదని అఖిల్ని అవాయిడ్ చేసావో తోడి కొడలవని కూడా చూడకుండా తోలు ఒలి చేస్తాను. అఖిల్ తర్వాతే నీకు ఎవరైనా, ఆఖరికి మీ అమ్మాయినా. ఇంకోసారి రిపీట్ అయిందో నాలో నువ్వు అక్కని చూడవు, అత్తయ్యని చూస్తావు. మైండ్ ఇట్. బన్నీ ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు? బన్నీ, ఏంటి బన్నీ ఆలోచిస్తున్నావు? స్కూల్ గురించా? కాదు మమ్మీ, బాబాయ్ గురించి ఆలోచిస్తున్నాను. బాబాయ్ ఎంత హ్యాపీగా ఉండేవాడో, పాపం ఇప్పుడు కాళ్ళు లేవని డల్ అయ్యాడు. అవును బన్నీ, త్వరగా ఏదో ఒకటి చేసి బాబాయ్ నడిచేలా చేయాలి.
లేదంటే బాబాయ్ డిప్రెస్ అవుతాడు. బాబాయ్ నడవడానికి ఇంకా టైం పడుతుందని డాక్టర్ గారు చెప్పారు కదా మమ్మీ. ఎలాగైనా బాబాయ్ని యాక్టివ్ చేయాలి. అంటే కాళ్ళ గురించి ఆలోచించకుండా ఏదైనా వర్క్ గురించి ఆలోచించేలా చెయ్యాలి. మేం క్లాస్లో అల్లరి చేసినప్పుడు మా మిస్ మమ్మల్ని డైవర్ట్ చేయడానికి మాకేదో ఒక యాక్టివిటీ ఇస్తుంది. అలాగే బాబాయ్ డిప్రెస్ అవ్వకుండా బాబాయ్ని మనం డైవర్ట్ చేయాలి. బాబాయ్కి ఏదైనా యాక్టివిటీ ఇవ్వాలి. కరెక్ట్ బన్నీ, మంచి ఐడియా ఇచ్చావు. బాబాయ్ డిప్రెస్ అవ్వకుండా వెంటనే బాబాయ్ బ్రెయిన్కి వర్క్ ఇవ్వాలి. వీల్ చైర్లో ఉన్న అఖిల్ ఏం పని చేస్తాడండి? ఓ పని చేస్తే, మన సంస్కృతి ఈవెంట్స్ మళ్ళీ స్టార్ట్ చేస్తే? నేను అదే అనుకుంటున్నాను వసు గారు. మన సంస్కృతి ఈవెంట్ స్టార్ట్ చేస్తే చాలా వర్క్ ఉంటుంది. పేపర్ వర్క్ అంతా అఖిల్ కప్పు చెప్పొచ్చు. డిజైన్ ఓకే చేయడం, ఈవెంట్స్ ప్లాన్ చేయడం, ఆర్డర్ తీసుకోవడం, క్లయింట్స్తో మాట్లాడడం, ఇవన్నీ భాస్కర్ అన్నయ్యతో కలిసి అఖిల్ చేస్తాడు. కరెక్ట్ అండి. అప్పుడు అఖిల్ వేరే దాని గురించి ఆలోచించడు, వర్క్ మీదే ఫోకస్ చేస్తాడు. తనకు కాళ్ళు లేవన్న సంగతి మర్చిపోతాడు, యాక్టివ్గా ఉంటాడు. అలా చేస్తే బాబాయ్ త్వరగా రికవరీ కూడా అవుతాడు మమ్మీ. త్వరగా లేచి నడవాలనే కోరికతో బాబాయ్ పాజిటివ్ ఎనర్జీతో పనిచేస్తాడు. సూపర్ బన్నీ, కరెక్ట్గా చెప్పావు. నిజం చెప్పాలంటే రైట్ టైంకి రైట్ డెసిషన్ తీసుకునేలా చేసావు. బాబాయ్ గురించి చాలా బాగా ఆలోచించావు బన్నీ. థ్యాంక్స్ డాడీ. మేమే నీకు థ్యాంక్స్ చెప్పాలి బన్నీ. థ్యాంక్ యూ సో మచ్. వసు గారు, రేపే మనం సంస్కృతి ఈవెంట్ని స్టార్ట్ చేస్తున్నాం. అఖిల్ని యాక్టివ్ చేయబోతున్నాం. డాడీ డాన్. సంస్కృతి ఈవెంట్స్ ని స్టార్ట్ చేస్తారా? చెప్తాం మీ సంగతి. మీ నెత్తిన పెద్ద గుదిబండను పెడతాను. అఖిల్ని నిర్లక్ష్యం చేశావంటే క్లాస్ తీసుకోవడం కాదు, నీ కాళ్ళు చేతులు విరగ్గొడతాను. ఒసే హారిక, ఇక్కడేం చేస్తున్నావే? ఫీల్ అవుతున్నానంటీ. ఎందుకో? వసు అక్క నేను తిట్టింది కదా. కాసేపు ఆ ఫీలింగ్స్ ని పక్కన పడేసి నేను చెప్పేది వినవే. ఇప్పుడు నాకు మూడ్ లేదా ఆంటీ, తర్వాత చెప్పండి వింటాను. నేను చెప్పేది విన్నావంటే ఎగిరి గంతేస్తావే. నీకు గుడ్ న్యూస్ తెచ్చాను. అయితే చెప్పండి. అఖిల్ గాడి కోసం అభి వసూలు రేపు సంస్కృతి ఈవెంట్స్ ని మళ్ళీ మొదలు పెట్టబోతున్నారట. అది నాకెందుకు గుడ్ న్యూస్ అవుతుంది? ఊసిని తింగరుతానా? సంస్కృతి ఈవెంట్స్ అంటే సుమిత్రదేవి గారి ఆఫీస్ కాదు, మన సొంత ఆఫీసు. తెలుసు. అది స్టార్ట్ చేస్తే నాకేంటి ఉపయోగం? మహా అయితే అందరూ నాకొక మేనేజర్ పోస్ట్ ఇస్తారు, అంతేగా? మేనేజర్ పోస్ట్ కాదే, ఎండి పోస్ట్ అడుగు. ఎండి పోస్టా? ఇన్నాళ్ళు సంస్కృతి ఈవెంట్స్ కి ఎండిగా ఆ అభిగాడున్నాడు. ఇప్పటినుంచి నువ్వుండాలి. అంత పెద్ద పోస్ట్ నాకెలా ఇస్తారా ఆంటీ? ఎందుకివరే? ఈ ఆస్తిలో నీకు నీ మొగుడికి వాటా లేదా? వాటా ఉంది, కానీ నాకు ఎక్స్పీరియన్స్ లేదు కదా. చూస్తూ చూస్తూ అంత పెద్ద బాధ్యత నాకు అప్పచెప్పారు కదా. అయితే వెళ్ళి ఆఫీసులో చెత్త ఊడ్చే పని చేయవే, బాత్రూంలు అవి కడుగు. స్వీపర్గా చేయాల్సిన కర్మ నాకేంటి? అందుకే ఎండీగా చేయమంటున్నాను. నీకు ఎక్స్పీరియన్స్ లేదని నాకు తెలుసు, కానీ నువ్వు ఎండీ పోస్ట్ అడగాలి, డిమాండ్ చేయాలి. ఇస్తారా చస్తారా అని బెదిరించాలి. ఏదో ఒకటి చేసి ఒప్పించాలి. అఖిల్ కలా ఉంటే నేనెలా గొడవ చేయనంటీ? అఖిల్ గాడు నడవలేడు కాబట్టే ఆఫీస్లో నీ అడుగులు పడాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. నువ్వు ఎండీవైతే ఆఫీస్ అంతా నీ చేతుల్లోనే ఉంటుంది. ఏ ఈవెంట్స్ చేస్తున్నారు,
ఎంత డబ్బొస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది అంతా నీకు తెలుస్తుంది. ఖర్చు పెట్టడం, లాభాలు తీసుకోవడం కూడా నీ చేతుల్లోనే ఉంటుంది. డబ్బు కోసం అభి వసూలు దగ్గర నువ్వు చేతులు చాపాల్సిన అవసరం లేదు. హ, ఈ ఇంటికి నువ్వే మహారాణివవుతావు. అంతా బానే ఉంది కానీ నాకెండి పోస్ట్. ఇంకేం ఆలోచించుకో. సుమిత్రాదేవి ఆఫీసులో వసు ఏం చెప్పింది? నిన్ను మేనేజర్ని చేసి తన అసిస్టెంట్ మేనేజర్గా ఉండి నీకు హెల్ప్ చేస్తానని చెప్పింది కదా. మన ఆఫీసులో కూడా అదే పని చేయమని చెప్పు. నువ్వు ఎండీగా ఉండి మిగతా వాళ్ళంతా నీ కింద పనిచేయాలని చెప్పు. ఇప్పుడు నీ అవసరం అఖిల్కి ఎంతో ఉంది, నేను వదులుకోలేడు. అర్థమైందా? బాగా అర్థమైంది ఆంటీ. థ్యాంక్ యూ సో మచ్. సంస్కృతి ఈవెంట్స్ కి నేనే ఎండిని, ఇది ఫిక్స్. అక్క, ఈ బెండకాయలు కట్ చేయనా? త్వరగా టిఫిన్ రెడీ చేయాలక్క. ఈ రోజు మనము సంస్కృతి ఈవెంట్ ఆఫీసు ఓపెన్ చేయబోతున్నాము. రాత్రి మీ బావగారితో అభి చెప్పాడంట వసు. ఆయన నాతో చెప్పారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. బన్నీ మంచి ఐడియా ఇచ్చాడు. అవునక్క, ఆఫీస్ పనుల్లో అఖిల్ని ఇన్వాల్వ్ చేస్తే త్వరగా కోలుకుంటాడు, తొందరగా నడుస్తాడు. మంచి నిర్ణయం తీసుకున్నారు వసు. అఖిల్ దిగులు పోగొట్టాలంటే తనని పనిలో పెట్టడమే సరైన పని. ఎక్స్క్యూజ్ మీ. ఎవరండి మీరు? నేను బ్యూటీషియన్ని. నేను హెయిర్ స్టైలిస్ట్ని. నేను డైటీషియన్ని. నేను కాస్ట్యూమ్ డిజైనర్ మేడం. మా ఇంట్లో పెళ్లి కానీ సినిమా షూటింగ్ కానీ ఏం జరగట్లేదే. మీరంతా ఎందుకొచ్చారు? ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని? ఆర్టిస్టులు ఒక్కొక్కరికి 25,000 అంటే నెలకు 1,00,000 రూపాయలా? ఆహా, నెలకు కాదండి, రోజుకి. రోజుకి 1,00,000 రూపాయలేంటి హారిక? మనం కోటీశ్వరులమక్క. మన ఖర్చు ఆ రేంజ్లో ఉండాలి. మనం అందంగా కనిపించడానికి ఆఫ్టర్ 1,00,000 రూపాయలు ఖర్చు చేస్తే తప్పేంటి? కమాన్ గర్ల్స్, నన్ను రెడీ చేద్దురు. ఏంటి వసు, హారిక ఇలా దుబారా చేస్తోంది? అఖిల్ కలా డల్గా ఉంటే ఇప్పుడు ఈ మేకప్లవి అవసరమా? మొన్న పని మనుషుల్ని పిలిపించింది, ఈరోజు వీళ్ళని.
హారికకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకిలా చేస్తోంది? వావ్, రాజభోగం అంటే నీదేనే. రాత్రి అలా చెప్పానా లేదో, తెల్లారగానే అల్లుకుపోయావు. దట్ ఈస్ హారిక ఆంటీ. ఒసే, నీకు ఐడియా ఇచ్చింది నేనే కదా. నాకు కూడా నీకు చేసేవన్నీ నాకు చేయించువే.